తమిళనాట విజయ్ ప్రచండ విజయం వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం ఎంతో కొంత ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. అంత సీన్ లేదు. అంత సీన్ లేదు. ఖచ్చితంగా ఉంది. ఈ రెండిట్లో ఒక్కటి మీరు కామెంట్ చేయండి. తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సంచలనాన్ని నమోదు చేశాయి. దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడం ఒక ఎత్తైతే, ఆయన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కనిపించడం మరో ఎత్తు. పొరుగు రాష్ట్రానికి చెందినటువంటి ఒక నాయకుడి ఫోటోని తమిళనాట ఒక అగ్రనటుడు తన ప్రచారంలో ప్రదర్శించడం వెనుక ఉన్న రాజకీయ ప్రాముఖ్యత, అలాగే వ్యూహాల్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఫోటో ప్రదర్శన మాత్రమే కాదని, ఇద్దరు ప్రజాదరణ కలిగిన నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరియు పరస్పర గౌరవానికి నిరసనంగా నిలిచిందంటున్నారు విశ్లేషకులు. విజయ్ తన ప్రచార యాత్రలో భాగంగా కొన్ని సందర్భాల్లో జగన్ ఫోటోతో ఉన్న ఫ్రేమ్లను ప్రదర్శించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోనూ, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న తమిళనాడు జిల్లాలోనూ ఈ అంశం విజయ్కి సానుకూలంగా మారింది. జగన్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు వంటివి విజయ్ని బాగా ఆకర్షించాయని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో పేదలకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పినప్పుడు జగన్ పాలనలోని సంక్షేమ నమూనాని అని ఉదాహరణగా చూపించారనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జగన్ ఫోటోని వాడడం ద్వారా నేను కూడా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిని అనే సంకేతాన్ని విజయ్ బలంగా పంపగలిగారు. ఈ ఫోటో ప్రాముఖ్యత వెనక ఉన్నటువంటి మరో కోణం ఏంటంటే, దక్షిణాది రాజకీయాల్లో ప్రాంతీయ శక్తుల యొక్క ఏకీకరణ. జగన్, విజయ్ ఇద్దరూ కూడా జాతీయ పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూసే నేతలు. విజయ్ ప్రచారంలో జగన్ ఫోటో కనిపించడం వల్ల వైసీపీ శ్రేణులు, ఏపీలోని జగన్ అభిమానులు కూడా తమిళనాట విజయ్కి చాలా స్ట్రాంగ్ మద్దతు ఇచ్చారు. ఇది ఒక రకమైనటువంటి క్రాస్ స్టేట్ పొలిటికల్ సపోర్ట్గా పరిణమించింది. జగన్ ఫోటోని చూపించడం ద్వారా విజయ్ తనను తాను ఒక సంస్కరణవాదిగా, సామాన్యుల పట్ల పక్షపాతిగా చిత్రీకరించారు అనుకోవడంలో విజయవంతమయ్యారు. చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో జగన్ మరియు విజయ్ భేటీ అయినప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. విజయ్ తన పార్టీని స్థాపించినప్పుడు జగన్ నుంచి సలహాలు తీసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ స్నేహం కాస్త ఎన్నికల నాటికి విజువల్ సపోర్ట్గా మారింది. తమిళనాట కొత్త రాజకీయాల్లోకి వచ్చే వారికి ఒక రోల్ మోడల్ అవసరం అవుతారు. విజయ్ తన ప్రచారంలో జగన్ ఫోటోని వాడడం ద్వారా ఆ సక్సెస్ఫుల్ ఫోటోగ్రఫీని తన వైపు తిప్పుకోగలిగారు. ఇది కేవలం గ్లామర్ పాలిటిక్స్ కాదని, ఒక వ్యూహాత్మక అడుగని విజయ్ నిరూపించింది. ముగింపుగా, విజయ్ సాధించినటువంటి థంపింగ్ విక్టరీలో జగన్ ఫోటో పాత్ర కేవలం సాంకేతికమైనదే కాదు, అది ఒక రాజకీయ భావజాల అనుబంధం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏ రకమైన ప్రభంజనాన్ని అయితే సృష్టించారో, సరిగ్గా అదే తరహాలో తమిళనాట విజయ్ జెండా ఎగరేయడం గమనార్హం. జగన్ ఫోటో ప్రదర్శన ద్వారా విజయ్ తన అభిమానులకి మరియు ఓటర్లకి ఒక స్పష్టమైన సందేహం ఇచ్చారు. సంక్షేమం మరియు అభివృద్ధి ఎలా సమతుల్యం చేయాలో తెలిసిన నాయకుల బాటలో నేను నడుస్తాను అని. భవిష్యత్తులో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే దక్షిణాది రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయం.